సమరం చిన్నారి ఛానల్కు స్వాగతం. చిన్నారి ప్రేక్షకులారా, మనం ఎంతో చక్కని వేమన పద్యాలను వేమన పద్యం జగతికి దీపం కార్యక్రమం ద్వారా తెలుసుకుంటున్నాం కదా. ఎందుకంటే వేమన పద్యాల్లోని ఎన్నో నిగూఢ విషయాలు మనకు చిన్ని చిన్ని పదాల్లో చెప్పబడ్డాయి. వీటిని మనం తెలుసుకుంటే ఎలా జీవించాలో, ఎలా ప్రవర్తించాలో చాలా ఈజీగా తెలిసిపోతుంది. అందుకే వేమన పద్యాలను వీలైనన్ని తెలుసుకోవడం చాలా మంచిది. మరి ఈరోజు కూడా ఒక చక్కని వేమన పద్యం చూద్దామా? చచ్చి పడిన పశువు చర్మంబు కండలు పట్టి పెరికి తినును పరగ గ్రద్ద. గ్రద్ద వంటివాడు జగపతి కాడుకో విశ్వదాభిరామ వినురవేమ. ఎలా అయితే చచ్చిపడి ఉన్న పశువు యొక్క చర్మాన్ని, మాంసాన్ని గ్రద్దలు పీక్కు తింటాయో, మనుషులను, ప్రజలను కూడా ఈ రాజకీయ నాయకులు అలాగే పీక్కు తింటారు. అంటే సరైన నాయకుడిని ఎన్నుకోకపోతే ఆ నాయకుడు పెట్టే కష్టాలకు ప్రజలు బలవుతారు. అందుకే మనం నాయకుడిని ఎన్నుకునేటప్పుడు రాజకీయాల్లో ఉన్నవారిని ఎవరు మంచివారు, ఎవరు సరైన దారిలో నడిచేవారో గమనించి వారినే ఎన్నుకోవాలి. అదర్రా పిల్లలు, ఈ పద్యం యొక్క భావం. మరి ఈ పద్యాన్ని మరొక్కసారి చూద్దామా? చచ్చి పడిన పశువు చర్మంబు కండలు పట్టి పెరికి తినును పరగ గ్రద్ద. గ్రద్ద వంటివాడు జగపతి కాడుకో విశ్వదాభిరామ వినురవేమ. ఒక చక్కని ఉదాహరణతో రాజకీయ నాయకులు మనకు చేసే నష్టమేమిటో, కీడేమిటో తెలియచేశారు వేమన. అందుకే మనం మంచి విషయాలు, చెడు విషయాలు అన్నిటినీ కూలంకుషంగా తెలుసుకోవాలి. మంచిని గెలిపించడానికి నిత్యం కృషి చేయాలి. అదర్రా పిల్లలు, ఈ పద్యం యొక్క భావం. మరో చక్కని పద్యంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం చిన్నారి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.